నమస్తే 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 అందరికీ శనార్థులులా మంచిగున్నారా? నేనైతే మీ దయతోటి మంచిగున్నా కానీ ఇవాళ నేను మీకోసం ఎలక్షన్స్లల్లా మంచి మంచి ముచ్చట్లు జరిగినాయి కదా, ఆ ముచ్చట్లు అయితే తీసుకొని వచ్చినలా. ఇక మరి ఆ ముచ్చట్లేందో ఓ పారి చూద్దామా? కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేందుకు దాడులు చేసిర్రు, కుట్రలు చేసిర్రు, కుతంత్రాలు చేసిర్రు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులైతే రాజకీయ ఎత్తుగడలు కూడా చేసిర్రు. కానీ ఇవాళ వీటినన్నిటిని దాటుకుంటా ఇవాళ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మెజారిటీ తోటి గెలిచి ముందుండబోతున్నది అని కేటీఆర్ సార్ అన్నాడు. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ సారు చేసిన బస్సు యాత్ర వల్ల జనాలందరిలా ఒక చైతన్యం వచ్చింది, జనాలందరి వల్ల ఒక ఊపు వచ్చింది. కాబట్టే గియాటికి సార్వత్రిక ఎన్నికలల్లో ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాము. అయినా కేసీఆర్ సారు జనాలందరికీ మంచిగా చేసిండు కదా, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ సారు చరిత్రను, కేసీఆర్ సార్ను రూపుమాపాలని చెప్పేసి గట్లనే కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాలను కూడా తీసేయాలని కుట్ర పన్నుతున్నారని ఇవాళ కేటీ రామారావు సార్ చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. కేసీఆర్ సార్ చేసిన బస్సు యాత్రకు 2 జాతీయ పార్టీలు తెలంగాణ చుట్టూరంగా గింగిరాలు కొట్టుకుంటా కేసీఆర్ సారు ఆ జాతీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టించి 3 చెరువుల నీరు తాగిచ్చిన నాయకుడు మా కేసీఆర్ సారు అని కేటీఆర్ సార్ అనబట్టిండు. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. ఇక గట్లనే ఈ తెలంగాణ జనాలల్లా కేసీఆర్ సారు పోరుబాట కార్యక్రమాన్ని చేసింది కదనుల్లా. గా పోరుబాట కార్యక్రమంలో కేసీఆర్ సార్కు అశేష అభిమానాలు పొందిందట జనాల నుంచి. ఇక జనాలైతే సార్కు జేజేలు కొట్టుకుంటా, సారు మీ పరిపాలనే మంచుకున్నది, మీరున్నప్పుడన్నా బుక్కెట్ నీళ్లు దొరికేటివి, మంచిగా కరెంటు ఉండేటిది, కానీ ఇప్పుడు బాయిల కాడ పెట్టుకుందామంటే కరెంటు లేక మోటార్లల్లో నీళ్ళే లేవు, ఇంటికాడ తాగుదామంటే నీళ్ళ సుక్కలే లేవు సారు అని జనాలందరూ కేసీఆర్ సార్ దగ్గర వాళ్ళ గోసను వెళ్ళబుచ్చుకున్నారంట. ఇక బీజేపీ పార్టీల గురించి చెప్పుడు అవసరమే లేదట, ఎందుకంటే ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలోనేమో దోస్తీ అన్నట్టున్నదట వాళ్ళ సంగతి. ఇక అందుకనే ఈ తెలంగాణలో 6 నుంచి 7 స్థానాలల్లా డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టి ఇటు బీజేపీకి సపోర్ట్ చేసి కొమ్ముగాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక గట్లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇక మనం చెప్పుకునే అవసరమా? అయినా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలనే అమలు చేయలేదు, ఇక జనాలకు న్యాయం ఎట్లా చేస్తారు అని కేటీఆర్ సారు మాట్లాడబట్టే. ఒకసారి సార్ ఏం మాట్లాడిండో మీరు కూడా వినండిలా. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా, నిజామాబాద్తో సహా, అదేవిధంగా నిజామాబాద్లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే,
కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి. ఆయనను బలవంతంగా ఆయనకి ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్. కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.